హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు పెద్ద ఉపద్రవం వచ్చి పడింది. ఓ సినీ నటుడి కుటుంబంలో ఆస్తుల పంచాయతీ. ఇప్పుడు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ట్రోలింగ్కు గురవుతా ఉందన్నమాట. ఇదంతా ఎవరి గురించి అంటే మంచు మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలో ఇద్దరు కొడుకుల మధ్య ఆస్తుల పంచాయతీ, వాటాల పంపకం, ఇదంతా కూడా ఇప్పుడు బౌన్సర్లను ఒకరికి మించి ఒకరు ఇంచుమించు 70 మందికి పైగా బౌన్సర్లు జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర కాపు కాస్తూ వచ్చిన వాళ్ళని కొడుతూ ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారనమాట. సో ఇదో పెద్ద మెలోడ్రామా నడుస్తూ ఉంది. అసలు ఏంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్ ఆధీనంలో మంచు టౌన్ బౌన్సర్ల సాయంతో జల్పల్లిలోని ఫామ్ హౌస్ స్వాధీనం. మధ్యాహ్నం సోదరుడితో మంచులక్ష్మి చర్చలు. రాత్రి పహడీ పోలీస్ స్టేషన్కు వెళ్ళిన మనోజ్ తనకు తన భార్యకు పిల్లలకు ముప్పు ఉందని ఫిర్యాదు. మోహన్ బాబుపై 329, 351, 115 సెక్షన్ల కింద కేసు నమోదు. కొద్దిసేపటికే మనోజ్ మౌనికపై వాట్సాప్ ద్వారా మోహన్ బాబు ఫిర్యాదు. తన భద్రత ఆస్తుల విషయంలో భయపడుతున్నానని వెల్లడి. అవన్నీ తప్పుడు నిరాధార ఆరోపణలు అని ఎక్స్లో మనోజ్ ట్వీట్. సో ఈ ఆస్తుల పంచాయతీని తెంచడానికి ఇక ఎవరు మన పెద్ద మంచన ఉన్నాడు కదా విష్ణు, ఆయన దుబాయ్ నుంచి హుటాహుటిన కన్నప్ప సినిమా రిలీజ్ ఈవెంట్ను కూడా పక్కకు పెట్టి రాష్ట్రానికి వచ్చేసిండు అన్నట్టు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను, బౌన్సర్లు అందరూ అడుగుబండి తాముకున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యం ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. ఏంది పంచాయతీ? అసలు పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు కదా, డిపార్ట్మెంటు మొత్తం వన్ సైడ్ తీసుకొని ఆఖరికి వ్యవస్థను పోలీసులను బ్లేమ్ చేసేదాకా వచ్చిందనమాట. వాళ్ళ కుటుంబ గొడవ, ఆస్తుల గొడవ, రాష్ట్రానికి ఏం సంబంధం, పోలీస్ వ్యవస్థకి ఏం సంబంధం? మీరు తేల్చుకొని తణుకు చచ్చినా కూడా ఎవడు పట్టించుకోడు. ఈ ఈ మాటలు ఎందుకు వస్తున్నాయంటే మంచు కుటుంబం అంటేనే ఒక క్రమశిక్షణ కలిగిన కుటుంబం కదా. మోహన్ బాబు గారు చాలా సందర్భాల్లో చెప్పారు అనమాట, తన ముగ్గురు బిడ్డల్ని చాలా క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణ ఎట్లాంటిదో అందరికీ తెలుసు. సో చాలా క్రమశిక్షణతో పెంచిన, నేను గీసిన గీతలో ఉండిపోతారు, నన్ను ఎదిరించే ధైర్యం దమ్ము వాళ్ళకి లేదు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు చిన్న కొడుకు మీద ఆయన కంప్లైంట్ చేస్తాడు, ఆయన మీద కంప్లైంట్ చేస్తాడు. వీళ్ళిద్దరు పంచాయతీ దించడానికి మంచు విష్ణు దుబాయ్ నుంచి తిరిగి వస్తూ ఉంటాడు. వీళ్ళందరికీ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఊడిగం చేయాలి. వీళ్ళ యారగెన్స్ ఎట్లుంటుందంటే, గతంలో ఇట్లనే ఫ్యామిలీ పంచాయతీ ఆస్తుల గొడవలు వచ్చినప్పుడు అంతా అయిపోయిన తర్వాత ప్రాంక్ చేసినాం, మీకేం సంబంధం అని చెప్పి వచ్చిన పోలీసులను ఎంక్వైరీకి పోయినప్పుడు పోలీసులను బ్లేమ్ చేసిన కుటుంబం ఇది. ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటే జల్పల్లి ఫామ్ హౌస్లో ఒక్కొక్కరిని కుల్లబొడవక సామాన్య జనాన్ని, సాధారణ ప్రజలను అయితే ఇట్లా ఊరుకనే ఉండనిస్తారా? నిన్న పోతే మీడియా వాళ్ళను కవర్ చేయడానికి పోతే కెమెరాలు పగలగొట్టి జర్నలిస్టుల మీద దాడులు చేస్తా ఎవడిచ్చిండు మీకు ఈ రైటు? అంతకుముందు ఒకసారి బ్రాహ్మిన్స్ మీద ఏదో డి సినిమాలోనే తెలను తమ మనోభావాలు దెబ్బతీసిర్రు, క్షమాపణ చెప్పాలని చెప్పి ఇంటి మీదకి వెళ్తే బాపనోళ్ళని కూడా చూడకుండా వాళ్ళని కొట్టించింది అప్పట్లో పెద్ద సంచలనం అనమాట ఫిలిం నగర్లో. సో నోటికి అదుపు ఉండదు, వాళ్ళ చేష్టలకు అదుపు ఉండదు. అసలు ఇవన్నీ ఎందుకు? చంద్రబాబు గారిని డైరెక్ట్ కన్సల్ట్ అయితే మీ ఫ్యామిలీ పంచాయతీ ఏదో ఆయన డీల్ చేస్తారు కదా, వాళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళు తీసుకొని అనవసరంగా కాంప్లికేట్ చేసుకుంటారు. దయచేసి ఇంకొకటి, సోషల్ మీడియా కూడా పోటెత్తా ఉంది ఈ మొత్తం మంచు ఫ్యామిలీ గొడవకు సంబంధించి. ఎవడి ఇష్టానికి వాడు థంబ్నెయిల్స్ వేసుకొని రాస్తూ ఉన్నారు, వాటికి లక్షల్లో వేలలో. అంటే జనాల సైకిక్ డిజార్డర్ ఎట్లుందో ఒకసారి ఆలోచించండి. సో ఇదొక్కటే నా సమస్య. ఈరోజు నందికొట్కూరులో ఒక ప్రేమోన్మాది ఒక అమ్మాయిని క్లాస్ రూమ్లో ఉండగా పెట్రోల్ పోసి తగలబెట్టిండు. వాటికి సంబంధించి ఎవడు మాట్లాడు? అసలు అవి కేసులాగానే కనపడవు. ఇక్కడ తెలంగాణలో గురుకులాలో ఫుడ్ పాయిజన్ కేసులు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి, వాటి గురించి ఎంక్వైరీ నడవదు. వీళ్ళది ఒకటే సమస్యనా?
సో దయచేసి పోలీసులకు చాలా పనులున్నాయి. ఇట్లాంటి విషయాల్లో జోక్యం చేసుకొని వాళ్ళు ఒకవేళ ఈ 2 సైడ్ల నుంచి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో డిపార్ట్మెంట్ కలగజేసుకొని వాళ్ళ పంచాయతీ ఏందో ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అంతవరకు ఓకే. కానీ ప్రజాదరణ తీసుకుంటున్న పోలీసులు ఇట్లా వీళ్ళకు రక్షణ కల్పించేదానికి, ప్రొటెక్షన్ ఇచ్చేదానికి కాదు. దయచేసి ఆలోచించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.